ఇప్పుడే గేమ్ చేంజర్ నుంచి రామచా మచా సాంగ్ రిలీజ్ అయింది. బీట్స్ అన్ని రొటీన్ గా ఉన్నాయి. తమన్ మళ్ళీ అవే రొటీన్ బీట్స్ కొట్టాడు. అన్ని సాంగ్స్ ని కలిపి కొట్టినట్లుంది. అసలు ముందే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంకా పాటలు కూడా ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. జరగండి సాంగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. జరగండి సాంగ్ కి యూట్యూబ్ లో 45 మిలియన్ వ్యూస్ కూడా రాలేవు ఇప్పటి వరకు. వ్యూస్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఈ సాంగ్ ఏ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తమన్ ఎందుకో ఈ మధ్య అన్ని రొటీన్ బీట్స్ కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మ్యూజిక్ లో కాపీ కొట్టడం గురించి తమన్ ని బానే వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా. అయినప్పటికీ తమన్ మాత్రం మారడం లేదు. తమన్ ఇలా కాపీ ట్యూన్స్ కొడుతుండడం వల్ల పెద్ద పెద్ద సినిమా అవకాశాలన్నీ అనిరుద్ధికి వెళ్ళిపోతున్నాయి. తమన్ ఇంకా ఎప్పటికి మారుతాడో ఏమో. అయితే గేమ్ చేంజర్ నుండి ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ సాంగ్స్ అయినా బాగుంటే సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. లేకపోతే ఆడియన్స్ ముందే ఫిక్స్ అయిపోతారు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అని. అసలు ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ గారు అసలు గేమ్ చేంజర్ సినిమా ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే డైరెక్టర్ శంకర్ కూడా అస్సలు ఫామ్ లో లేడు. ఇండియన్ 2 ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ కూడా అలా అవ్వకుండా ఉంటే చాలు. మరి ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి.